లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు ఉన్న వాక్య భాగము. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. దయచేసి నాతో పాటు అనుసరించే ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 19వ వచనము. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు అంటే తిట్టనుకోవద్దు, బీదవాడు, పోర్ మ్యాన్ అని. ఓకే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాన్ని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. చదవబడిన ఈ లేఖన భాగం మనందరి వెనుకల్లో దేవుడు నీరు కట్టి ఫలింపజేయును కాక. ఆమేన్. ఈరోజుటి ప్రసంగాంశము, మహా అగాధమును దాటి పోజాలరెవ్వరు, అంటే ఎవరు వెళ్ళలేరు, దాన్ని దాటలేరు. హైదరాబాద్లో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ తాహతకు మించి ఎట్లయినా మనకంటూ ఒక ఫ్లాట్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి కొంత వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఇంకొంత బ్యాంకులో లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. కొన్ని సంవత్సరాలు ఇద్దరు వర్క్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడి పనిచేసి రూపాయి రూపాయి ఇంకా వాళ్ళ దగ్గర ఊర్లో ఉన్న అవి ఇవి అన్ని తీసుకొచ్చి ఆ అప్పులు కట్టడానికి, వడ్డీలు కట్టడానికి, ఆ ఇల్లు మొత్తం అంతా వాళ్ళ సొంతం చేసుకోవడానికి ప్రయాసపడ్డారు. కానీ కొంతకాలం క్రితం హైడ్రా వచ్చింది. వాళ్ళు ఇల్లు కట్టుకున్న స్థలం చెరువు బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్లోనో నాకు క్లియర్గా తెలియదు, కానీ నోటీసులు వచ్చినాయి. వాళ్ళు వచ్చి కూల్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళకున్న సమస్తము కోల్పోయి ఏమీ చేయలేని స్థితిలో రోడ్డు మీద పడబోతున్నాం మేము, లేదా పడ్డాము అనేది వారి మాటల్లో చెప్పాలంటే. ఉన్నది కొంతే, ఆ కొంత పెట్టి దీన్ని ఏర్పరచుకున్నారు చాలా సంవత్సరాల ప్రయాసతో. ఇప్పుడు అది కూలిపోయింది కదా, ఇప్పుడు ఇంకేమీ లేనట్టే. ఇంకా ఆ విషయంలో ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఇంకేం చేయలేరు. కానీ ఏమైనా చేసుంటే ఎప్పుడు చేసుండొచ్చు? అయితే కొనే ముందు, లేదా ఇలాంటిది ఏదన్నా జరిగేంత వరకు వాళ్ళకి సమయం ఉంది. ఇలాంటిది ఒకసారి జరిగిన తర్వాత ఇంకా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? నోటీసులు వచ్చిన తర్వాత ఇంకేం చేయగలుగుతారు? కొనుక్కునేటప్పుడో లేదా తర్వాత అప్పుడు ఎవరైనా చెప్పుండొచ్చా? చెప్తారు. కనీసం భూమి కొనుక్కునేటప్పుడు మినిమం చేసే ఎంక్వైరీలో ఎవరైనా చెప్తారు కదా, ఇది చెరువు స్థలము, కబ్జా చేసిన తర్వాత ప్లాట్లు చేశారు, వెంచర్లు చేశారు, ఎప్పటికైనా రిస్క్ అని ఎవరో చెప్పుండొచ్చు కదా. మరి ఏం తెలియకుండా అయితే ఎవరు కొనుక్కోరు కదా, చెప్పే ఉండొచ్చు. అప్పుడేమైనా ఆలోచించి ఉండొచ్చు. ఇది నా అజంప్షన్. యూజువల్గా ఏం చేస్తారు ఎవరైనా,
ఇంతమంది కట్టుకుంటున్నారు, ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంత పెద్ద వెంచర్ ఉంది, మన ఒక్కరికి ఏమి ఇబ్బంది అవుతుంది అని అనుకుంటాను నేనైతే యూజువల్గా. అయినా గవర్నమెంటే శాంక్షన్ చేసి మొత్తం డాక్యుమెంటెడ్గా ఇస్తూ ఉంటే, లోన్ కూడా ఇస్తుంటాయి బ్యాంకులు ఆ డాక్యుమెంట్స్ పెట్టుకొని, అయినా అంతగా బాగా ఇబ్బంది అయితే ఎమ్మెల్యే ఎవరు? మానవుడే. ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఆలోచనలు. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పనిని నేను సమర్థిస్తూ ఈ మాటలు చెప్పట్లేదు. గత ప్రభుత్వాల లోపం కూడా ఉంది ఆ విషయంలో, అది వేరే చర్చ పూర్తిగా. కానీ విషయం ఏంటంటే, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించని వారు, ఈ లోకములో ఇంకా సమయం ఉండగానే ఆయనను రక్షకుడుగా అంగీకరించని వారు ఎవరైనా సరే, ఈ రోజు మేము బాగానే ఉన్నామని అనుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉండొచ్చు, కానీ వారి మరణ దినం ఎప్పుడో ఎవరికి తెలీదు. అప్పుడు వారు నిత్య నాశనానికి గురవుతారు. ఇక దాని నుంచి వారు తప్పించుకోలేరు. అప్పుడు వారు చేయగలిగింది కూడా ఇంకేమీ ఉండదు. తమ నిత్యత్వ గమ్యం విషయంలో ప్రజలు అసలు అంత నిర్లక్ష్యంగా ఎట్లుంటారు ఆలోచిస్తున్నారా మీరు? నిత్యత్వ గమ్యం అంటే చనిపోయిన తర్వాత మనం నిత్యత్వంలో ఎక్కడ ఉండబోతున్నాం అనే విషయంలో ప్రజలు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ఆలోచిస్తే, మనిషి ఆలోచనలన్నీ ఈ లోక సంబంధమైన వాటి చేత ఎంతలా నిండిపోయాయి అంటే, ఇక అసలు రాబోయే లోకానికి సంబంధించిన ఆలోచన చేసే తీరిక ధ్యాస అసలు ఎవరికి లేదు. ఇక ప్రజలంతా ఇహ సంబంధమైన వాటిపైనే, ఈ తాత్కాలికమైన వాటిపైనే వారి దృష్టి ఉంచేలా చేసే బాధ్యత ఒకటి తీసుకున్నాడు. ఎవడు వాడు? దుష్టుడు, అపవాది అయిన సాతాను. ఎప్పుడో ఒకసారి ఎవరైనా చనిపోయినప్పుడు, లేక ఏదైనా విపత్తు సంభవించి ఎక్కువగా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరిగినప్పుడు, అప్పుడు కాసేపు కూర్చొని మరణం గురించి, మరణం తర్వాత సంగతుల గురించి ఆలోచిస్తారు. మళ్ళీ ఏమనుకుంటారు కొంతమంది చాలా మంది ఏమనుకుంటారు, లేదు లేదు లేదు, నేనెవరిని చాలా మంచోడు, నేను దేవుడు ఎవరు? ప్రేమమయుడు, న్యాయవంతుడు. కాబట్టి నాలాంటి మంచి వాళ్ళని దేవుడు అట్లా ఏమీ చెయ్యట్లే. ఇక అటువంటి ఆలోచనలు పక్కన పెట్టి రోజు వారి పనుల్లో పడి కొట్టుకొని పోతూ ఉంటారు. ఎప్పటి వరకు? మరణం అనే ఒక పెద్ద అల వారిపై పడి వారిని ఈడ్చుకెళ్ళిపోయి హతమార్చే వరకు. ఈ ఉపమానం కూడా అటువంటి కొందరిని ఉద్దేశించే చెప్పబడింది. ఎవరు అటువంటి వారు ఈ ప్యాసేజ్లో, ఈ సందర్భంలో? పరిసయ్యులు. యేసు ప్రభు వారు పరిసయ్యులను ఉద్దేశించే ఈ ధనవంతుడు లాజరు కథను చెప్తున్నాడు అనమాట. వారు తమ గురించి తాము ఏమనుకుంటున్నారు? మేము చాలా మంచి వాళ్ళం, అసలు పరలోకానికి వెళ్ళడానికి ఎవరైనా అర్హులు ఉన్నారంటే వాళ్ళు ఎవరు? మేమే ఫస్ట్ ఉంటాం లైన్లో. వారు లేకుండా ఎన్నడూ ఏ సమాజ మందిరపు కూడిక జరుగుండదు. వారు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలను అవపోసన పట్టిన వారు, పెద్ద పెద్ద వాక్య భాగాలను కూడా కంటత పట్టిన వారు, అన్ని పండుగలు పరిశుద్ధ దినాలు ఆచరించేవారు, దశమ భాగమా అంతకంటే ఎక్కువే ఇచ్చేవాళ్ళు. అబ్రహాము మా తండ్రి అని చెప్పుకునేవారు. కానీ వారి మతం కేవలం బాహ్య సంబంధమైనది. వారు ఏం చేసినా కేవలం ఎందుకు చేసేవాళ్ళు? మనుషుల్ని ఇంప్రెస్ చేయడం కోసమే. కానీ దేవుడు వారిని బట్టి ఇంప్రెస్ అయ్యాడా? 15వ వచనం చూడండి. పోయినసారి మనం ధ్యానించిన వాక్య భాగం 15వ వచనము మొదటి భాగం చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు, కానీ దేవుడు మీరు మనుషుల ఎదుట వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ దృష్టిలో నీతిమంతులుగా కనపరచుకోవడానికి ప్రయాసపడుతున్నారు. కానీ లోపల ఏముందో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అంటే ఏంటి? బయట లోపల ఒకటిగా లేదు. వారి హృదయం గర్వంతో, వేషధారణతోటి నిండి ఉంది. ఈ ఉపమానంలోని ధనవంతుల్లాగా వారు మంచి జీవితం జీవిస్తున్నాము, మేము పరలోకానికే వెళ్ళిపోతున్నాము అనుకుంటూ బ్రతుకుతున్నారు. వారు చనిపోయే లోపు ఒకవేళ ధర్మశాస్త్రము, ప్రవక్త గ్రంథాలు చెప్పే ఆ సువార్తకు చెవియొగ్గి మారు మనసు పొందకపోతే వారు ఒక దినాన నరకంలోనే నిద్రలేస్తారు. ఒక మాట ఆలోచించండి. మనకు తెలిసినంత వరకు ఇప్పుడు మనం చదివాం కదా ఈ ప్యాసేజ్ అంతా, పారబుల్ అంతా. ఈ ధనవంతుడు మామూలుగా మనుషుల లోకం దృష్టితో ఆలోచన చేస్తే ఈ ధనవంతుడు చేసిన పెద్ద పాపం ఏంటి చెప్పండి అసలు? అట్లాంటిది ఏమైనా అనిపిస్తుందా మీకు? హత్య చేశాడు ధనవంతుడు? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? అట్లాంటిది ఏమైనా ఉందా? ధనవంతుడు అట్లాంటివి ఏమైనా చేసినట్టు ఉందా? అలాంటిది ఏది కనిపించదు. అతను
తన కోసం బ్రతికాడు, తనను సుఖపెట్టుకోవడం కోసమే బ్రతికాడు అని చదువుతున్నాం మనం. ఇహ సంబంధమైన వాటిపైనే మనస్సు ఉంచాడు, నిత్యత్వం గురించిన ఆలోచన అతనికి లేదు అని చదువుతున్నాం. డబ్బులు ఉండడం తప్ప? డబ్బులు ఉండడం తప్ప కాదు. ఎందుకు తప్పు కాదు? ఎందుకంటే అబ్రహాం కూడా ధనవంతుడు అని వాక్యం చెప్తుంది, యోబు కూడా ధనవంతుడు అని వాక్యం చెప్తుంది కదా. కానీ ఈ ధనవంతుడు చేసిన పాపం ఏంటంటే మారు మనసు పొందకుండా, విశ్వాసం ఉంచకుండా తన పాపములో అలాగే కొనసాగడం. అతను పరలోకంలో ధనం సంపాదించుకోగలిగే అవకాశం ఎక్కడుందో తెలుసా ఇతనికి? అతని వాకిట్లోనే ఉంది. ఎవరున్నారు అక్కడ? లాజరు ఉన్నారు. కానీ దాన్ని సంపాదించుకునే విషయంలో అతను విఫలమయ్యాడు. ఎందుకంటే అతను మారు మనసు పొందలేదు కాబట్టి అతను అట్లాంటి మనసే అతనికి లేదు. దీన్ని బట్టి అతను విశ్వాసినని కేవలం చెప్పుకుంటున్నాడు అంతే, దానికి తగిన విధేయత అనే ఫలం అతనిలో కనిపించినందున నిజానికి అతను విశ్వాసే కాదు. అలాగే అతను 3 సార్లు అబ్రహాముని ఏమంటున్నాడు? ఈ మాట జాగ్రత్తగా వినండి. 3 సార్లు అబ్రహాముని ఏమని సంబోధిస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అని సంబోధిస్తున్నాడు. అంటే అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకోవడం వల్ల కూడా నిత్యత్వంలో ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపోయింది కదా. అసలు ఈ మాటలు ఎట్లా తగిలుంటాయి పరిచయులకి? టాప్ టాప్ అని తగులుంటాయి కదా. మీరు నిజంగా పరిచయుల ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది సివియారిటీ. ధనవంతుడు ఏమని పిలుస్తున్నాడు? తండ్రివైన అబ్రహాం అని పిలుస్తున్నాడు. ఎక్కడుండి పిలుస్తున్నాడు? ఈరోజు మనం చూడబోయే విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఈ లోకములో ఉండగానే చేసే ఎంపిక మన నిత్యత్వ గమ్యాన్ని నిర్ధారిస్తుంది. మనం మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాము. కేవలం బాహ్య విషయాల చేత మోసగించబడద్దు. మనం నేర్చుకోబోయే 3 పాఠాలలో మొదటిది 2 నిత్యత్వ గమ్యాలు. ఇది కూడా కొత్తగా మనం నేర్చుకోవాలా, దీని గురించి కూడా ఆలోచన చేయాలంటే చేయాలి. ఆర్సిస్ ప్రౌల్ గారు అంటారు, రీసెంట్ గా జరిగిన ఒక సర్వేలో చర్చ్ లోపల ఉన్న వాళ్ళని, చర్చ్ బయట ఉన్న వాళ్ళని సర్వే చేశారు. అందరినీ, మిక్స్డ్ గ్రూప్ సర్వే చేస్తే పరలోకం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు అని సర్వే చేస్తే చాలా మంది పరలోకం ఉందని నమ్ముతున్నారంట. లోపలి వాళ్ళు, బయట వాళ్ళు చాలా మంది. కానీ నరకం ఉందని నమ్ముతున్నారని అడిగితే చాలా మంది నమ్మట్లేదంట. మనం ఎప్పుడు వేరే వాళ్ళతో వీటి గురించి మాట్లాడాం కాబట్టి మనకు అంత ఐడియా ఉండకపోవచ్చు. సర్వే చేస్తే తెలుస్తుంది మనకు కూడా. పరలోకం ఉందని నమ్ముతున్నారు కానీ నరకం ఉందని నమ్మట్లేదంట. కానీ మనకి, క్రైస్తవులకి పరలోకం ఉంది అని మనం నిర్ధారించుకోవడానికి ఏదైతే సోర్స్ ఉందో, నరకం కూడా నిజంగా ఉంది అని నిర్ధారించుకోవడానికి కూడా మనకు అదే సోర్స్. యేసు ప్రభువారు ఆయన బోధలన్నింటిలో చాలా స్పష్టంగా చెప్పిన విషయం అది. ఒకటి పరలోకము, రెండవది నరకం. యూదులు పరలోకాన్ని ఎట్లా చూసేవారో కొంచెంసేపు ఆలోచన చేద్దాం మనం. యూదులు పరలోకాన్ని ఎట్లా చూసేవాళ్ళు, ఎలా ఆలోచించేవాళ్ళు పరలోకం గురించి అంటే, మెస్సియా యొక్క విందు లాగా పరలోకాన్ని చూసేవాళ్ళు అనమాట. అందుకే యేసు ప్రభువారు కూడా పరలోకం గురించి మాట్లాడుతున్న ఒక సందర్భంలో 13వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 13వ అధ్యాయం, ఇదే లూకాసు వార్త 13వ అధ్యాయము 29వ వచనంలో, మరియు ఎక్కడ తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుంచి వచ్చి ఎక్కడ కూర్చుంటారు? దేవుని రాజ్యం అంతా ఏం చేస్తారు? నిలబడతారు. దేవుని రాజ్యం ఏమని చేస్తారు? ప్రవేశిస్తారు. దేవుని రాజ్యంలో ఉంటారు అని కూడా రాయొచ్చు. కానీ అక్కడ ఏం రాశారు? ఆ రోజుల్లో యూదుల సంస్కృతిలో విందు భోజనాలు ఎలా జరిగేవో మీకు తెలుసు కదా, కొంతవరకు ఐడియా ఉంది మీకు. చాలా మంది భోజనం చేసేవారంతా భోజన బల్ల వైపు ఒరిగి కూర్చునే వాళ్ళు అనమాట. దానికి సంబంధించిన పిక్చర్ నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను. వారు అట్లా భోజనం చేసే దగ్గర, భోజనానికి కూర్చున్నప్పుడు అంట, పక్క వాళ్ళతోటి ఇంకాస్త సన్నిహితంగా మాట్లాడడానికి వాళ్ళు ఇలా వెనక్కి ఒరిగితే వెనకున్న వారి రొమ్ము మీద వాలేవారంట. అప్పుడు ఇంకాస్త దగ్గరగా ఉండి మాట్లాడుకోవచ్చు అని. లాజర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? లాజర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? అబ్రహాము రొమ్మున నిల్చున్నాడా, కూర్చున్నాడా? కూర్చొనే ఉండొచ్చు యూదుల ప్రకారం ఆలోచిస్తే. అంటే అబ్రహాము, లాజరు ఇద్దరు అంత సన్నిహితంగా ఆయన బల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఎంతో శాంతి, ఆదరణ, నెమ్మది
శ్రమలు శోధనల నుండి గొప్ప శాశ్వత విడుదలను లాజరు ఇప్పుడు అనుభవిస్తూ ఉండొచ్చు కదా. అయితే నిత్యత్వం అంతా తింటూనే ఉండకపోవచ్చు. ఫుడీస్ ఎవరైనా ఉంటే డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే పరలోకంలో విశ్రాంతికి, తృప్తికి, సంతోషానికి మాత్రమే చోటు ఉంది. పరలోకం ఎలా ఉంటుందో మనకు ఖచ్చితంగా చెప్పలేం, కానీ అది మనకి ఎప్పటికీ బోరు కొట్టదని మాత్రం చెప్తాం. పరలోకంలో ఎప్పటికైనా విసుగు వస్తుందా? మనకి రాదు. మనం దేవదూతలకు తీర్పు తీరుస్తాము అని 1 కొరింథీ 6:3 మనం చదువుతాము. మనం ఇంకా ఏం చేస్తాం మనకు తెలియదు, కానీ ఏదో ఒకటి చేస్తాము, ఏదైనా పని అయితే చేస్తాము. ఏం చేసినా అర్థవంతంగా, సంతృప్తిగా, సంపూర్ణ సంతోషం కలిగి ఉంటాము అని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో మనం ఎంత సంతోషం రుచి చూసినా సరే, అది కేవలం పరలోకంలో మనము కలిగి ఉండబోయేదానికి ఫోర్ టేస్ట్ మాత్రమే. జస్ట్ కొంచెం శాంపుల్ అనమాట, టేస్ట్ చేస్తున్నాం అంతే. దాన్ని ఫుల్గా మనము ఎక్స్పీరియన్స్ చేసేది అక్కడే. సమస్త విధములైన పాపము నుండి, పాపం వల్ల వచ్చే పర్యవసానాల నుంచి సంపూర్ణ విడుదల పొందుతాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పరలోకంలో ఉండే పరిస్థితిని గురించి కొన్ని మాటలు చెప్పబడ్డాయి. చాలా చాలా ఎక్సలెంట్ వర్డ్స్. ఆ మాటలు ఒక్కసారి చూద్దామా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4. ఆ నూతన యెరూషలేము పట్టణములో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఈ మాట నాకు చాలా చాలా ఇష్టమైన మాట. తెలుగులో ఎంత బాగా ట్రాన్స్లేట్ చేశారు కదా. ఆయన వారితో ఏం చేశారంట? కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, తోడైయుండును. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును మరణం ఇక ఉండదు, దుఃఖమైన, ఏడ్పైన, వేదనైనా ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటనే. శాపానికి లోనైన ఈ లోకములో మనం చూస్తున్న దానికంటే ఎన్నో రెట్లు పోల్చలేనంత మెరుగ్గా పరలోకము ఉండబోతుంది. అలాగే మరో స్థలం కూడా ఉందని బైబిల్ చెప్తుంది. నిత్య వేదన, యాతన ఉండే చోటది, దానికి నరకం అని పేరు. అయితే యేసు ప్రభు వారు ఈ ఉపమానంలో నరకాన్ని ఉద్దేశించి ఇంకొక పదం వాడారు. ఏంటది? పాతాళము అనే పదం వాడారు. ఆ చోటు గురించి యేసు ప్రభు వారు వేరు వేరు సందర్భాల్లో ఎలా చెప్పారు నేను జస్ట్ చదివి వినిపిస్తాను. మీరు కావాలంటే రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి, మీరు తీసి చూడక్కర్లేదు. మత్తయి 25:30లో 25:30, మాథ్యూ 25:30లో, పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. వెలుపటి చీకటి, అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండును అని చెప్పారు. అండ్ పాత నిబంధనలో యెషయా గ్రంథం 66వ అధ్యాయము నరకం గురించిన ప్రస్తావనతో ముగుస్తుంది. ఎందుకో మీరు తర్వాత పరిశీలించి ఆలోచించండి. లాస్ట్ చాప్టర్ 66 చాప్టర్ లాస్ట్ వర్స్ 24th వర్స్ దీని గురించిన ప్రస్తావనతోనే ఎండ్ అవుతుంది. మీరు తర్వాత పరిశీలించండి దాన్ని. అదే వచనాన్ని మార్కు 9:48లో 9:48లో యేసుప్రభు వారు కోట్ చేస్తూ, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్పారు. అది ఓల్డ్ టెస్ట్మెంట్ సైటేషన్ అనమాట. అదే మార్కు సువార్త 9:43లో, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని ఏం చెయ్యి? నరికివేయి. నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. సో ఇప్పుడు నరకం గురించి యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటంటివి? ఆరని అగ్ని, పురుగు చావదు, అగ్ని ఆరదు, పండ్లు, ఏడ్పును, పండ్లు కొరుకుటై ఉంటుంది, అది వెలుపలి చీకటి. పరలోకం గురించి చెప్పేటప్పుడు బంగారు వీధులని సింబాలిక్ గా చెప్పినట్లు అగ్ని గురించి కూడా సింబాలిక్ గా చెప్పుండొచ్చు కదా, చెప్పుండొచ్చు. కానీ అది నరకము ఎంత భయంకరంగా, ఎంత ఏడ్పు వేదనతో ఉండబోతోందో మనల్ని హెచ్చరిస్తోంది. ఈ ఉపమానంలోని ధనవంతుడు కూడా అంటాడు కదా, అనొచ్చు ఒకవేళ. ఈ ఉపమానంలో ధనవంతుడు కూడా ఆ విషయం మనకి క్లారిటీ ఇస్తున్నాడు. 16:24 లూకా 16:24 వచనం చూడండి. నేను ఈ అగ్ని జ్వాలలో ఏం చేస్తున్నాను? యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎంత యాతన అంటే, లాజరు వచ్చి కనీసం ఏం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు? వేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి పంపించమని వేడుకునేంతలా యాతన పడుతూ ఉన్నాడు. సరే, దీని నుంచి తప్పించుకునే మార్గం ఉందా అంటే అబ్రహాం ఏం చెప్పాడు? సో దీని నుంచి తప్పించుకునే మార్గం అయితే లేదు. లాజరు అక్కడికి రాలేడు, నువ్వు ఇక్కడికి రాలేవు. సరే, ఇప్పుడు నా యాతన ఎంతో గొప్పదంటే, నేను ఎట్లాగో వచ్చేసాను, కానీ నా సోదరులతోటి నేను భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎన్ని గొడవలైనా పడుండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఈ ప్లేస్కి రావడం నాకు అసలు. కాబట్టి 28వ వచనంలో ఏమంటున్నాడు? తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణి అంటే లాజరుని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. నా సోదరులు ఇక్కడికి రావడం నాకేం లేదు, ఇష్టం లేదు అని అంటున్నాడు.
నేను యేసుక్రీస్తును నమ్ముతాను, నేను బైబిల్ని కూడా నమ్ముతాను, కానీ ఆయన బోధించిన నరకం గురించి మాత్రం నేను నమ్మను అంటే కుదురుతుందా? కుదరదు. నరకం గురించిన ఈ సంగతులు నీకు మంచిగా అనిపించకపోవచ్చు, నీకు మంచిగా అనిపించకపోయినా నువ్వు ఒకవేళ యేసుక్రీస్తును నమ్ముతున్నట్లయితే ఆయన చెప్తున్న ఈ సత్యాన్ని కూడా నువ్వు నమ్ముతావు. ఆర్సిస్ ప్రౌల్ అనే భక్తుడు అంటాడు, బైబిల్లో నరకం గురించిన బోధ అంతా దాదాపుగా మన యేసు ప్రభువారి పెదవుల నుండే వచ్చింది. నరకం గురించి బోధ అంతా దాదాపుగా మనం ప్రభువుని నమ్ముతున్నామని చెప్పుకుంటూ ఆయన నరకం గురించి చేసిన బోధన నమ్మము అంటే కుదరదు. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధన పత్రికల్లో కానీ నరకం గురించి చాలా చాలా తక్కువ ఉండడానికి కారణం ఏంటి అని ఆలోచించారంట ఆర్సిస్ ప్రౌల్ గారు. ఆలోచిస్తే ఆయన వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, యేసు ప్రభువారి తరువాత ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉన్న ఇంకే ఇతర ప్రవక్త గాని మనిషి గాని చెప్పినా సరే ప్రజలకి ఈ భయంకరమైన ఈ బోధ, ఈ సిద్ధాంతం అర్థం చేసుకోవడం, అంగీకరించడము కష్టమే. కాబట్టి ఆ ఉన్నతమైన అధికారం కలిగిన ఆయన ద్వారానే ఈ సంగతులు చెప్పించాలి అని ఉద్దేశించుండొచ్చు దేవుడు అని ఆర్సిస్ ప్రౌల్ గారు అంటారు. ఇంతవరకు మనం ఏం చూస్తూ వచ్చామంటే రెండు నిత్యత్వపు గమ్యాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, మరి ఒకటి పాతాళం. ఇది మనల్ని రెండో విషయంలోనికి నడిపిస్తుంది. ఏంటా రెండో విషయము? ఒక వ్యక్తి యొక్క నిత్యత్వపు గమ్యం అతని ప్రస్తుత జీవితం పైన ఆధారపడి నిర్ధారించబడుతుంది. 26వ వచనం ఒకసారి చూడండి. అదే 16వ అధ్యాయం 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇంకా అవకాశం ఉంటుందా దాటడానికి? అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి దాటడానికి మరణించిన తర్వాత అవకాశం ఉంటుందా? ఉండదనే చెప్తున్నారు. మహా అగాధము. హెబ్రీ 9:27లో మనం చదువుతాం, హీబ్రూస్ 9:27, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన ఆ తర్వాత తీర్పు జరుగును. మృతి పొందిన తర్వాత కూడా ఇంకా అవకాశం ఉంటుందా? అప్పుడు మారు మనసు పొందడానికి, అప్పుడు విశ్వాసం ఉంచడానికి, చనిపోయిన తర్వాత అవకాశం ఉంటుందా? ఇంక ఉండదు. చనిపోయిన తర్వాత ఏది మాత్రమే ఉంటుంది? తీర్పు మాత్రమే ఉంటుంది. ఎవరో ఒక ఆయన అన్నాడు, ఒక భక్తుడు, చాలా చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవి. నాకు ఆయన పేరు గుర్తురాలేదు కాబట్టి నేను నోట్ చేసుకోలేదు. నేను ఒక సెమినార్లో విన్నాను అనమాట ఈ మాట. నరకంలో అవిశ్వాసులు ఎవరూ ఉండరు, వాళ్ళు చాలా ఆలస్యంగా నమ్మారు అంతే. మళ్ళీ చెప్తున్నాను, నరకంలో అవిశ్వాసులు ఎవరు ఉండరు. నరకంలో అవిశ్వాసులు ఎవరు ఉండరు. ఎందుకు 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 అవిశ్వాసులు ఉండరు? మొత్తం అంతా కాలుతూ ఉంటే ఇంక నమ్మకం చేస్తారు? అప్పుడు ఒప్పుకోవాల్సిందే కదా, ఆయన మాత్రమే దేవుడని, నేను విన్నదంతా సత్యమేనని, నేనే పాపినని. అవును. కాకపోతే పాయింట్, మన శర్మన్కి సంబంధించిన పాయింట్ ఏంటి? వారు చాలా ఆలస్యంగా నమ్మారు అంతే. అంతా అయిపోయిన తర్వాత చాలా ఆలస్యం. ఇట్ ఈస్ టూ లేట్. ఈ ఉపమానంలో లాజరు చనిపోతాడు, దూతలు అతని పరలోకానికి తీసుకెళ్తారు. ధనవంతుడు చనిపోతాడు, పాతి పెట్టబడతాడు, నరకంలో మంటల్లో కాలుతూ ఉన్నట్లు చెప్పబడింది. ఇది ఉపమానం కాబట్టి కేవలం ఒక ప్రాథమిక సత్యాన్ని చెప్పడం కోసమే ఈ ఉపమానం డిజైన్ చేయబడింది. అందుకే మన శరీరాలు పునరుద్ధానం చెందడం గురించి ఇందులో ప్రస్తావించబడలేదు. కానీ పౌలు భక్తుడు 2 కొరింథియన్స్ 5:8 దాంట్లో విశ్వాసుల విషయంలో ఏం జరుగుతుందో ఒక మాట చెప్తాడు. చూడండి ఒకసారి, తీసి చూడండి. 2 కొరింథియన్స్ 5:8, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. విశ్వాసాలకు సంబంధించి ఒక మాట చెప్తున్నాడు. తన గురించి తానే చెప్తున్నాడు, అది ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి, దీంట్లో ఆ ఫుల్ ఫోర్స్ ఇంకా రాలేదు యాక్చువల్గా. ఏంటది? దేహమును విడిచి ప్రభువునొద్ద నివసించుట. దేహమును విడిచి ప్రభువునొద్ద నివసించుట. ఇది ఎట్లుంటుంది తెలుసా? ఇంగ్లీష్ లో టు బి అబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ ఇస్ టు బి ప్రెసెంట్ విత్ ద లార్డ్ అని ఉంటుంది. ఇక్కడ అబ్సెంట్, బాడీలో అబ్సెంట్ అంటే ప్రెసెంట్ ఎక్కడ? ప్రభు దగ్గరే. అయితే అంటే
రెండవ రాకడ సమయంలో మన శరీరం పునరుద్ధానం చెందే వరకు ఆత్మ వేరొక చోట ఎదురు చూస్తూ ఉండడం అనేది ఏమైనా ఉందా విశ్వాస విషయంలో? ఇక్కడ చదువుతున్న పౌలు మాటల్ని బట్టి యు ఆర్ అబ్సెంట్ ఇన్ ద బాడీ, దెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ద విత్ ద లార్డ్. ఇక్కడ అయిపోయింది, దేహాన్ని విడిచిపెట్టేసావంటే నువ్వు ప్రభుతో పాటు ఉంటావు. కానీ అవిశ్వాసులు చనిపోయిన తర్వాత ఆ గొప్ప ధవల సింహాసనపు తీర్పు దినాన వారి శరీరాలు ఎత్తబడి అగ్నిగుండంలో పడవేయబడే వరకు వేరొక చోట వారి ఆత్మలు యాతన వేదన అనుభవిస్తూ ఉంటాయి అని ఇప్పుడు ఈ పారబుల్ చూస్తే మనకి అర్థమవుతుంది. తీర్పు అయిపోయిందా? చావక ముందు ఒక వ్యక్తి ఆత్మీయ మరణం నుండి, ఈ మాట వినండి, చావక ముందే ఒక వ్యక్తి ఆత్మీయ మరణం నుండి నిత్య జీవంలోనికి దాటిపోవచ్చు. కానీ ఒక్కసారి చనిపోయాడా అతని నిత్యత్వ గమ్యం ఇక ఫిక్స్ అయిపోయినట్లే. అయితే అతను పరలోకానికి వెళ్తాడు, లేకపోతే నరకానికి వెళ్తాడు. ఈ మరణం నుండి జీవంలోనికి దాటే అవకాశం ఎంతవరకు? చనిపోయేంత వరకే. చనిపోయిన తర్వాత అతని గమ్యం మారే అవకాశము లేదు. ఎవ్వరూ ఎటు దాటిపోకుండా గొప్ప అగాధం ఉంచబడిందని మనము చదువుతుంది. 19, 20, 21 వచనాలు ఇంకొకసారి చదువుదాం. అందులో నుంచి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 19వ వచనం, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఇట్లాంటి బట్టలు రాజులు వేసుకునేవారు ఆ కాలంలో. అతను ఎట్లా సుఖిస్తున్నాడంట? బహుగా సుఖపడుచుండెను. కొంచెం కాదు, ప్రతి దినము. అంటే ఇక సుఖము ఎన్ని విధాలుగా ఉంటుందో, ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని విధాలా తనను తాను సుఖపెట్టుకునే పనిలో ఈ ధనవంతుడు ఉన్నాడు అనమాట. బహుగా. లాజరు ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడు ఈ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకేను. ఇది పెట్ డాగ్ వచ్చి మన కాళ్ళను నాకినట్లు కాదు. ఇది మన పెంపుడు కుక్కలు అప్పుడప్పుడు వచ్చి మన కాళ్ళు అవి ఇవి నాకుతుంటాయి, అలా కాదు ఇది. ఆ రోజుల్లో పెట్ డాగ్స్ ఏం లేవు, ఉన్నాయల్లా స్ట్రీట్ డాగ్సే. అవే వైల్డ్ అండ్ అన్క్లీన్ యానిమల్స్ అనమాట. ఎవరినైనా బాగా ఇట్లా తక్కువ చేసి తిట్టాలంటే కుక్క అని తిట్టేవారు అనమాట యూదులు. అలాంటి జంతువులుగానే వాటిని పరిగణించే వాళ్ళు, ఇళ్ళలో పెంచుకునే వాళ్ళు కాదు. సో వచ్చి మన పెట్ డాగ్స్ లాగా నాకోవు కదా. ఆ తర్వాత లాజరు పరలోకానికి వెళ్ళినట్టు, ధనవంతుడు పాతాళానికి వెళ్ళినట్టు మనం చదువుతున్నాం కదా. ఈ విషయాలు చదివాం కదా ఇప్పుడు దాకా. ధనవంతుడు చక్కగా తను సుఖ పెట్టుకుంటున్నాడు, లాజరు ఎట్లా బ్రతికాడు, తన జీవితం ఎట్లుంది. తర్వాత వెంటనే వాళ్ళు చనిపోయి ఒకళ్ళు పరలోకానికి ఒకళ్ళు నరకానికి వెళ్ళినాడు. చదవంగానే ఏమనిపిస్తుంది? చదవగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఎవరైనా ధనవంతులు అయ్యుండి సుఖమైన జీవితం జీవిస్తుంటే వారు నరకానికి వెళ్తారు. ఎవరైనా దరిద్రులు అయ్యుండి ఏడుస్తూ అట్లా ప్రతిదీ వారు పరలోకానికి వెళ్తారని అనిపిస్తుంది. కానీ నిజమేనా అది? నిజమా? కాదు. ఈ ఆలోచన బైబిల్లో ఉన్న చాలా ఇతర వాక్య భాగాలతో విభేదిస్తుంది. కానీ అంత దూరం వెళ్ళక్కర్లేదు మనం. ఈ ఉపమానంలోని విషయాలతోటి కూడా విభేదిస్తుంది. ఎందుకంటే ధనవంతుడైన అబ్రహామే పరలోకంలో ఉన్నట్టు చెప్తున్నారు ఇక్కడ. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ మహా అగాధం ఉంది కదా, ఈ మహా అగాధానికి అటువైపు ఒక ధనవంతుడు ఉంటే ఇటువైపు ఇంకో ధనవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడున్న పిక్చర్లోనే మీకు అర్థమైంది కదా. పాతాళంలో ఉన్న ధనవంతుడు గురించి మనకు తెలుసు. మరి యువతలో ఉన్న ధనవంతుడు ఎవరు? అబ్రహాం. కాబట్టి డబ్బులున్న ధనవంతులు అందరూ పరలోకానికి వెళ్తారని చెప్పగలమా? డబ్బులు లేని వాళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పగలమా? కాబట్టి ఈ ఉపమానంలో ధనవంతుడి సమస్య ఏంటి అసలు? మరి డబ్బులు ఉండడం అయితే కాదు. మరేంటి అతని సమస్య? అతని పాపము, అతని పాపమే అతని సమస్య. మొత్తం తనకున్న దేవుడు తనకిచ్చిన సంపదనంతా తనను సుఖపెట్టుకోవడం కోసమే అతను ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి మారు మనసు లేదు కాబట్టి అలా ఖర్చు పెట్టుకుంటున్నాడు. అలాగే అతను చేసిన పొరపాటు, ఇప్పుడు అతను తప్పు చేస్తానని గుర్తెరిగాడు. ఏంటా తప్పు అనే విషయంలో మీకు ఒక క్లారిటీ రావాలి. ఈ 2 వచనాల్లో మీరు ఎవరైనా ఈ ఉపమానాన్ని ఈ కోణంలో ఇప్పుడు దాకా చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఇతనిలో ఉన్న తప్పేంటో ఇతను రియలైజ్ అయ్యాడు కాబట్టి తన సోదరుల విషయంలో అది జరగకూడదని కోరుకుంటున్నాడు. ఏం జరగకూడదని కోరుకుంటున్నాడు, వాళ్ళకి ఏం జరగాలని కోరుకుంటున్నాడు? ఒకసారి మీరు చివరి 2 వచనాలు 30, 31 వచనం చూడండి. తన సోదరుల విషయంలో 30వ వచనం, అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినట్ల వారు మారు మనస్సు పొందుదురు. అండర్లైన్ చేసుకోండి. ఆ మాట మీరు మిస్ అయితే
ఖచ్చితంగా మీరు ఇందాక చెప్పినట్టే తీసుకోవాల్సి వస్తుంది. మీరు ధనవంతుడు బాగా బతికిండు కాబట్టి స్వర్గానికి వెళ్ళిండు, లాజరు బీదోళ్ళలాగా బిక్కు బిక్కుమంటూ అట్లా బతికిండు కాబట్టి నరకానికి వెళ్ళిండు. మారు మనస్సు. నా సోదరులకు ఏం కావాలి? మారు మనస్సు. ఎవరు? నువ్వు లాజర్ని పంపించు, అతను సాక్ష్యం ఇస్తే వాళ్ళు నమ్ముతారు, మారు మనస్సు పొందుతారు. అంటే నేనేం చేయలే, పొందలేదు నేను. అందుకే ఎక్కడున్నాను ఇప్పుడు? పాతాళంలో ఉన్నాను నేను. అంటే నా జీవితం అంతా దేనికి సాక్ష్యం ఇస్తుంది? నా మారు మనస్సు లేని నా పాప జీవితానికి సాక్ష్యం ఇస్తుంది నా జీవితం. ఇప్పుడు మనం పైన చదివిన వచనాల్లో అంతా అదే కదా మనం చూసింది. నేను మారు మనస్సు పొందకుండా నా పాప సంబంధమైన కోరికలు తృప్తిపరుచుకుంటూ నన్ను నేను సుఖపెట్టుకుంటూ స్వార్థపూరితంగా నేను ఎట్లా బ్రతికానో అది చెప్తుంది. ఇది ఏమని? నా లోపల ఏం లేదని, మారు మనసు లేదని. కానీ నా సోదరుల విషయంలో అట్లా జరగడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఎవరైనా వెళ్ళి సాక్ష్యం చెప్తే వాళ్ళైనా కనీసము మారు మనసు పొందుతారు. అంతేనా? కాదు. 31 కూడా చూడండి. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిడి ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని నమ్మకము, విశ్వాసము. మోషేయు ప్రవక్తలు ఏ మెస్సియాను గురించి అయితే ప్రకటిస్తున్నారో ఆయన నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన ద్వారానే పాపక్షమాపణ అని అంగీకరించాలి. ఈ పారబుల్లో ఈ 2 విషయాలు, ఇంత ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయా అని మీలో చాలా మంది సర్ప్రైజ్ అవుతుండొచ్చు. అసలు అపోస్తలుడైన పౌలు తన బోధ యొక్క సారాంశాన్ని అంతటిని చెప్తూ అపోస్తల కార్యం 20:21లో ఏమంటాడు చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 21వ వచనంలో తన బోధ సారాంశాన్ని అంతా ఒక 2 విషయాల్లో కుదించి చెప్తున్నాడు. జస్ట్ 2 things, 2 విషయాలు. ఎట్లా కుదించి చెప్తున్నాడు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం చూస్తున్నారా? దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని నేను సాక్ష్యం ఇస్తున్నాను. 2 విషయాలు ఏంటంటే, మొదటిది ఏంటి? మారు మనస్సు పొందాలి, రెండవది విశ్వాసం ఉంచాలి. ఆ 2 విషయాలే కదా ఇప్పుడు మనం చదివాం 30-31 వచనాల్లో. వాళ్ళ సోదరులు ఏం కావాలని కోరుకుంటున్నాడు? మారు మనసు పొందాలి, నమ్మకం ఉంచాలి. నేను చేయలేకపోయినా ఆ పని, అందుకే నా బ్రతుకు అట్లుంది, అందుకే నేను ఇక్కడున్నాను, కానీ నా సోదరులు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు. మారు మనసు, విశ్వాసం నాణ్యానికి 2 వైపులు, కాయిన్కి 2 sides లాంటివి. ఒకటి ఉండి మరొకటి ఉండకుండా ఉండడం సాధ్యం కాదు. ఉంటే 2 ఉంటాయి, లేకపోతే 2 ఉండవు. మారు మనస్సు అంటే మనస్సు మారడము, పాపము వైపు నుంచి దేవుని వైపుకి మరలడము, తిరగడము. రక్షణార్థమైన విశ్వాసం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నా పాపంలో కొరకు తను తాను అర్పించుకున్నాడు సిలువలో అని నమ్మడము. ఎవరైతే నిజంగా విశ్వసించారో వారు మారు మనస్సు సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు, పరిశుద్ధతలో భక్తిలో ఎదుగుతారు. ఈ ధనవంతుడు లాజర్ని అసలు పట్టించుకోకపోవడాన్ని బట్టి, పట్టించుకున్నాడా? డే ఇన్ డే అవుట్, వాక్ ఇన్ వాక్అవుట్, రోజు ఎక్కడున్నాడు లాజరు? తలుపు నొద్ద వాకిల్లోనే ఉన్నాడు, కానీ పట్టించుకోలేదు ఈ ధనవంతుడు. ప్రతిరోజు వాకిట్లోనే కూర్చుని అతన్ని దాటిపోతూ ఉన్నాడు, కానీ అతన్ని పట్టించుకోకపోవడాన్ని బట్టి ఈ ధనవంతుడి విశ్వాసము ఉత్త మాటలే. ధనవంతుడి విశ్వాసం ఉత్త మాటలు, దే ఆర్ జస్ట్ ఎంప్టీ వర్డ్స్. విశ్వాసానికి తగిన రుజువు అతని జీవితంలో కనిపించడం లేదు. అంటే అతను అసలు ఎన్నడూ మారు మనసు పొందనే లేదని అర్థం. ముఖ్యంగా అతని స్వార్థం విషయంలో అతను మారు మనసు పొందలేదు. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది, ఈ మాటలు వింటున్న మీలో చాలా మంది కేవలం నోటితో చెప్తున్నారు మేము క్రైస్తవులమని. కానీ యువర్ లైఫ్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్. యువర్ లైఫ్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ కన్ఫెషన్. మీరు నోటితో చెప్పి ఒప్పుకునేదానికంటే మీ బ్రతుకులు, మీ జీవితాలు చెప్తున్నాయి అంతకంటే బిగ్గరదైన స్వరముతో మీరెవరు అని, మీ స్థితి ఏంటి అని. ఒకవేళ మారు మనసు పొందిన తర్వాత కూడా ఇంకా కొన్ని విషయాల్లో మారు మనసు పొందకుండా ఇంకా పాపంతో పోరాడుతున్నటువంటి స్థితిలో మనలో ఎవరైనా ఉండొచ్చు. మీ మనసును పూర్తిగా వాటి వైపు నుంచి దేవుని వైపుకు తిప్పమని, ఆ మారు మనసు పొందే ప్రక్రియలో ఇంకా ముందుకు కొనసాగమని ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీలో చాలా మందికి ఇంకొక విషయం చెప్తాను నేను ఇంకా ముందుకు వెళ్లే ముందు. మీలో చాలా మందికి మన చర్చ్లో సభ్యత్వం లేదు. దాని గురించి ఆలోచించాలి సీరియస్గా.
చాలా కాలం నుంచి సంఘంలో ఉంటూ దీనికి హాజరవుతూ ఇంకా సభ్యత్వం లేకుండా ఉండడం, అది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కానే కాదు. యేసు ప్రభువారు తన ప్రాణమును సైతము అర్పించి పనంగా పెట్టి కొనుక్కున్నటువంటి ఈ సంఘము సభ్యత్వం లేకపోతే పరలోకానికి వెళ్ళమా అంటే ఎందుకు వెళ్ళము? శిలువ మీద దొంగ వెళ్ళాడు. అతనికి టైం లేదు చర్చిలో మెంబర్గా యాడ్ అవ్వడానికి. అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మేము లేకుండా పరలోకానికి వెళ్తాం అనొద్దు. కానీ చాలా కాలం నుంచి ఇందులో కొనసాగుతూ ఇంకా సభ్యత్వం తీసుకోలేదు అంటే అయితే లోపం సంఘములోను సంఘ నాయకత్వంలో ఉండాలి, లేదా నీ లోపల ఉండాలి. ఒకవేళ సంఘము నమ్మే బోధలో, సిద్ధాంతములో, లేదా సంఘము నిర్వహించబడే విషయాలు ఏదైనా లోపం ఉంటే దయచేసి వచ్చి ఖండించండి మమ్మల్ని అందరినీ, మిగిలిన వాళ్ళందరినీ. ఇక్కడ వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నారు, ఇక్కడ తప్పిపోతున్నారు, మీరు సరి చేసుకోవాలి అని ఖండించండి, మమ్మల్ని తప్పుదిద్దండి, సరిచేయండి. ఒకవేళ లేదు అంతా వాక్యానుసారంగానే ఉందంటే మరి నువ్వెందుకు సభ్యత్వం తీసుకోవట్లేదు? వై ఆర్ యూ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ లోకల్ చర్చ్? అసలు ఒక విశ్వాసి ఏ లోకల్ చర్చ్ లోనూ సభ్యుడు కాకుండా ఉండొచ్చా? ఉంటాడా? వాక్యం ఒప్పుకుంటుంది అట్లా? నేను ఏ స్థానిక సంఘానికి చెందినవాడిని కాదు అఫీషియల్ గా అనే బిలీవర్ ఎవరైనా ఉంటారా? వాక్యం ప్రకారం ఎవరు ఉండరు. సో థింక్ సీరియస్లీ, ఎక్కడ సమస్య ఉంది అనేది ఆలోచించాలి. విధేయతతో కూడిన జీవితం లేకపోతే నేను విశ్వాసిని అని చెప్పుకుంటే అవి ఉత్తమ ఆటలే. ప్రతి విషయంలోనూ, ప్రతి ఆస్పెక్ట్లోనూ మనం వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపించే వరంగా మనం ఉండాలి. విశ్వాసికి తగిన జీవితం, మారు మనసుకు తగిన జీవితం మనకి ఉన్నప్పుడు మాత్రమే నిజంగా మనం విశ్వాసమని మనం రుజువుపరుచుకుంటున్నాము. ఆ ధనవంతుడు అనొచ్చు, నా వాకిట్లో కూర్చున్న ఆ దరిద్రుడిని పట్టించుకోవాలని నాకు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది చెప్పండి? వాకిట్లో కూర్చున్న లాజర్ని పట్టించుకోవాలి, అతని పట్ల శ్రద్ధ చూపించాలి, కన్సర్న్ కలిగి ఉండాలని ఈ ధనవంతుడికి ఎట్లా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ, దేవుని వాక్యం, లేఖనాలే. తన సోదరుల దగ్గరకు పంపించమని ధనవంతుడు అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాం స్పందిస్తూ ఏమన్నాడు? వాళ్ళు మారు మనసు పొందడానికి కావలసిన ఏర్పాటంతా ఆల్రెడీ ఉంది. ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్. వాళ్ళు మారు మనసు పొందడానికి కావాల్సిన ఏర్పాటంతా ఉంది. ఏంటి ఆ ఏర్పాటు? 29వ వచనం. అందుకు అబ్రహాం ఏమంటున్నాడు? వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. అంటే నిజంగానే మోషే ప్రవక్తలు ఉన్నారా? అంటే వాళ్ళు భౌతికంగా లేరు, కానీ బోధ రూపంలో ఉన్నారు కదా. ఆ మాటకు వస్తే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాల రూపంలో మోషే ప్రవక్తలు నేటికి మనకు కూడా బోధిస్తూనే ఉన్నారు, మనతో పాటు ఉండి నేటికి మనకు ప్రకటిస్తూనే ఉన్నారు అపోస్తలులు కూడా. కానీ ధనవంతుడి పాయింట్ ఏంటి తెలుసా? ఉన్నారని చెప్తున్నాడు కదా. కాదు, చనిపోయిన వాడు వెళ్ళి చెప్తే అప్పుడు నమ్ముతాడు. అంటే ఏం కావాలి? అద్భుతం కావాలి, ఒక అద్భుతం కావాలి. మీరు ఎప్పుడైనా ఈ ప్యాసేజ్ని ఇట్లా ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ అబ్రహాం ఏమని ఇన్సిస్ట్ చేస్తున్నాడో తెలుసా? తర్వాత తన రెస్పాన్స్ని బట్టి, స్క్రిప్చర్స్ ఆర్ సఫిషియంట్, లేఖనాలు సరిపోయినవి, చాలినవని చెప్తున్నాడు. సింపుల్ గా 31వ వచనం చూడండి. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు ఇక నమ్మరు. నమ్మడానికి సరిపోయింది, చాలినది ఏంటిది? దేవుని వాక్యం. నమ్మితే అది చెప్పినప్పుడే వినాలా. అది చెప్పినప్పుడు వినకపోతే ఇంకా ఎవరైనా మృతుల్లో నుంచి లేచి వచ్చి చెప్పినా కూడా వాళ్ళు ఇక నమ్మరు. స్క్రిప్చర్స్ ఆర్ సఫిషియంట్, అవి చాలినవి, సరిపోయినవి మనకి. ఇలాగే మనకు కూడా కొంతమంది చెప్తా ఉంటారు, నేను ఏదైనా అద్భుతం జరిగితే నమ్ముతాను అని. ఏం జరిగితే? అద్భుతం జరిగితే నేను అప్పుడు నమ్ముతాను, నేను యేసుప్రభుని నమ్ముకుంటాను. కానీ బైబిల్లో కావలసినంత ఆధారము, చూసే కళ్ళుంటే ఎన్నడూ కని విని ఎరుగని అద్భుతాల గురించి కూడా బైబిల్లో మనం చదువుతాం. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడనేది కూడా ఒక గొప్ప అద్భుతం. కాబట్టి నమ్మని వాళ్ళు నమ్మకపోవడం అనేది ఆధారాలు లేక కాదు, దానికి వేరే కారణం ఉంది. ఏంటా కారణం? అది నైతికపరమైన సమస్య. వారి అంతరంగ పాప స్వభావము కారణం అన్నమాట. ఆధారాలు తక్కువే కాదు నమ్మని వాళ్ళందరూ నమ్మకపోవడానికి కదా. కావలసినంత ఆధారము లేఖనాలు చాలా స్పష్టంగా ఉంది.
పేద ప్రజల పట్ల ఎలాంటి శ్రద్ధ కనపరచాలో ధర్మశాస్త్రం ద్వారా ధనవంతుడికి తెలుసు. తెలిసి కూడా తన వాకిట్లో పడి ఉన్న వేదన అనుభవిస్తున్న బీదవాడిని ఏం చేశాడు? ఇగ్నోర్ చేశాడు. ఒక విధంగా చూస్తే తన సోదరుల విషయంలో ఏదైతే చేయమని అబ్రహామును వేడుకుంటున్నాడో దాన్ని బట్టి అతను ఒక విధంగా దేవుణ్ణే బ్లేమ్ చేస్తున్నాడు. తన సోదరులు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు? నువ్వు చనిపోయిన వాళ్ళని ఎవరైనా పంపిస్తే నా సోదరులు ఏం చేస్తారు? మారు మనసు పొందుతారు. అంటే వాట్ డస్ ఇట్ ఇంప్లై? నేను బ్రతికుండంగా నా కోసం నువ్వు అట్లా ఎవరిని పంపించి సాక్ష్యం ఇప్పించలేదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని ఎవరిని నిందిస్తున్నట్టు? ఇప్పుడు ఎవరిని నిందిస్తున్నట్టు? దేవుడిని నిందిస్తున్నాడు. కానీ వాస్తవానికి అతని సుఖవంతమైన జీవితానికి ఎటువంటి అంతరాయం కలగకుండా పేదలను పట్టించుకునే పని పెట్టుకోలేదు అతను. అంతే. హీస్ సో బిజీ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ సిన్ఫుల్ డిజైర్స్. అతని పాప సంబంధమైన కోరికలను తృప్తిపరుచుకునే దాంట్లో చాలా మునిగి తేలుతూ ఉండడాన్ని బట్టి ఇవన్నీ చేయడానికి అతనికి తీరిక లేదనమాట, ఆ బీదవాడిని పట్టించుకోవడానికి. కొన్నిసార్లు సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, మేధో సంబంధమైన ప్రశ్నలు, దేవుడి గురించి, బైబిల్ గురించి, క్రీస్తును, బైబిల్ని సంధిస్తూ అడుగుతుంటారు. మంచిదే, ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇస్ గుడ్. కానీ కొంతమంది ఊరికే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతుంటారు. అది కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత మనకు అర్థమవుతుంది ఆ సంగతి. అట్లాంటి వాళ్ళని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తే అప్పుడు నువ్వు నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది క్రీస్తున్న రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తావా అని అడిగినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏముంటుంది యూజువల్లీ? ఇవే కాదు, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి నాకు. సరే సరే, అట్లనే నీకున్న క్వశ్చన్స్ అన్ని లిస్ట్ రాసివి, ఎన్ని ఉంటే అన్ని రాసివు. నేను కొంచెం టైం తీసుకొని అన్నిటికీ సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ చెప్తాను. అప్పుడు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటావా? వాస్తవానికి మేధో సంబంధమైన ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరకడం వల్ల ఏ వ్యక్తి మారు మనసు పొందలేడు. అది ఎక్కడ దాకా? మైండ్ వరకే, బ్రెయిన్ వరకే. మారు మనసు, విశ్వాసం అనేవి దేనిపైన ఆధారపడి ఉన్నాయంటే ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి తనకు రక్షకుడు అవసరమని గుర్తించడం పైన. కాబట్టి ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో చిక్కుకుపోకుండా, అసలు చెప్పొద్దనట్లేదు, అందులోనే చిక్కుకుపోకుండా ప్రజలకు స్పష్టంగా సువార్త ప్రకటించడం మన బాధ్యత. వారు ఒకవేళ వారి పాపాలు ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా, క్రీస్తును నమ్ముకోకుండా చనిపోతే వారి నిత్యత్వ గమ్యం నరకమే, పరలోకం కాదు అని స్పష్టంగా ప్రకటించాలి. మన సువార్త ప్రకటనలో అదే మన ధ్యేయం అయి ఉండాలి. ఇంతవరకు మనం ఏం చూసామంటే రెండు నిత్యత్వ గమ్యాలు ఉన్నాయని చూసాం. మన నిత్యత్వ గమ్యం ఏంటి అనేది ఇక్కడ మన జీవితంలో మనం చేసే ఎంపిక, దానికి అనుగుణ్యమైన మన జీవితం ఇచ్చే సాక్ష్యము నిర్ధారిస్తాయి అని చూస్తూ వచ్చాం. అయితే బాహ్య సంగతులు బట్టి కూడా మనము మన నిత్యత్వ గమ్యం విషయంలో కొన్నిసార్లు పొరబడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉపమానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని మాటలు మనము ఇందాక 15వ వచనం చూసాం కదా, ఆ 15వ వచనం 2వ భాగం ఇప్పుడు చదువుదాం ఒకసారి. చూడండి, అదే 16వ అధ్యాయము 15వ వచనంలో 2వ భాగం చూడండి. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల దృష్టికి ఈ ధనవంతుడు ఎంత విజయవంతమైన కెరియర్ కలిగి ఉన్నాడు కదా, ఎంత విజయవంతమైన జీవితం జీవిస్తున్నాడు కదా. కానీ లాజరు ఒక ఓడిపోయిన వ్యక్తి లోకం దృష్టిలో. ధనవంతుడు బాగా బ్రతికాడు, ఎంతో సుఖపడ్డాడు, కానీ లాజరు ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించాడు. అతని కురుపులను కుక్కలు నాకేవంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కాంట్రాస్ట్ లో చూడండి, కానీ నిత్యత్వ కోణంలో నుంచి చూస్తే, ఇటర్నల్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఆశ్చర్యకరంగా లాజరే నిజమైన ధనవంతుడు. ఈ లోకంలో ధనవంతుడిగా జీవించిన వాడు దివాలా తీసిన దరిద్రుడు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి తెలుసా? అసలు ఈ ధనవంతుడు పేరు కూడా ప్రస్తావించబడలేదు కదా. హౌ పూర్ ఎ సిన్నర్. లాజర్ పేరు చెప్పబడింది కానీ ఆ ధనవంతుడి పేరు చెప్పబడలేదు. కానీ మన దగ్గర మొత్తం ధనవంతుల పేర్లే మారుమ్రోగుతుంటాయి కదా ఈ లోకంలో. మొన్ననే న్యూస్ లో చెప్తున్నారు, అంబానీని అదాని దాటి ముందుకు వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. చాలా షార్ట్ స్పాన్ లో వాళ్ళ పేర్లే మ్రోగుతుంటాయి కదా. కానీ పరలోకంలో నిజమైన ధనవంతులు ఎవరు?
పేరు పెట్టి మరీ గుర్తించదగిన వారు, ఉపమానంలో సైతం. ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, నిజంగా మారు మనసు పొంది రక్షించబడిన వారు. లాజర్ అనే మాటకు అర్థం దేవుడు సహాయం చేశాను. నిజమే కదా, దేవుడు లాజర్కి ఎంతో సహాయం చేశాడు, ముఖ్యంగా అతన్ని రక్షించుకునే విషయంలో. విషయం ఏంటంటే, ఈ లోకంలో పైకి కనబడే వాటిని బట్టి మోసపోవద్దు. ఇక్కడ అంతా బాగా కనబడుతున్నంత మాత్రాన ఇక్కడున్న మీరందరూ నన్ను మోసం చేయొచ్చు, నేను కూడా మిమ్మల్ని మోసం చేయొచ్చు. పైకి మనం చాలా భక్తి నటిస్తూ ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం పైకి బాగా కనిపిస్తున్నంత మాత్రాన అక్కడ అనగా వారి నిత్యత్వ గమ్యం పరలోకమే అని మనము నిర్ధారించుకోలేము. దేవుని దృష్టిలో ధనవంతుడు కానివాడు, పరలోకంలో ధనం సమకూర్చని వాడు నిజంగా దివాళా తీసిన దరిద్రుడు. నీ ఆత్మను నిర్లక్ష్యం చేసి మరి, మాటలు వినండి, నీ ఆత్మను నిర్లక్ష్యం చేసి మరి ఈ లోకంలో ఏదో సంపాదించాలని ప్రాకులాడకు. నమ్మకమైన గృహ నిర్వాహకుడిలాగా దేవునికి లెక్క అప్పచెప్పాలి అన్న స్పృహ కలిగి దేవుడు అనుగ్రహించిన ధనంతో నిత్యత్వంలో ధనం సమకూర్చుకోవడానికి ప్రయాసపడాలి. ఒక సండే స్కూల్ టీచర్ ఒకరోజు ఈ ధనవంతుడు లాజరు ఉపమానం చెప్పిందంట సండే స్కూల్లో. చెప్పిన తర్వాత పిల్లలందరినీ ఒక ప్రశ్న అడిగిందంట. ఏంటి ఆ ప్రశ్న? మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? ఈ ధనవంతుడు లాగా ఉండాలనుకుంటున్నారా, లాజర్ లాగా ఉండాలనుకుంటున్నారా అంటే ఒక పిల్లవాడు చెప్పాడంట, నేను ఈ భూమి మీద బతికినంత కాలం ధనవంతుడి లాగాను, చనిపోయేటప్పుడు లాజర్ లాగాను ఉండాలనుకుంటున్నాను అన్నట్టు. భూమి మీద బతికినంత కాలము ఆ ధనవంతుడి లాగాను, చనిపోయినప్పుడు లాజర్ లాగా ఉండాలని మీలో కూడా చాలా మందికి ఉండొచ్చు ఇటువంటి కోరిక, కానీ అది కుదరదు. అది కుదరదు. ఈ లోకంలో నీ స్వార్థం కోసం బ్రతుకుతూ, నీ సుఖమే చూసుకుంటూ, దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తూ చనిపోయినప్పుడు మాత్రం పరలోకానికి ఎలా వెళ్తావు? ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఈ లోకంలో క్రీస్తుతో సహవాసంలో లేని నీవు నిత్యత్వంలో మాత్రం క్రీస్తుతో సహవాసంలో ఉంటావని అనుకోరాదు. ఇది కూడా నాది కాదు, వేరే వాళ్ళ దగ్గర బారో చేసిన స్టేట్మెంట్. ఈ లోకంలో క్రీస్తుతో సహవాసంలో లేని నీవు నిత్యత్వంలో కూడా ఆయనతో సహవాసంలో ఉంటావని అనుకోకూడదు. ఇక్కడ క్రీస్తు లేని వాడవైతే నిత్యత్వంలో కూడా క్రీస్తు లేని వాడవుగానే మిగిలిపోతావు. కానీ శుభవార్త ఏంటంటే, నువ్వు ఒకవేళ నీ పాపములను బట్టి మారు మనసు పొంది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, అందుకు తగిన విధంగా విధేయతతో కూడిన జీవితం జీవిస్తూ దాన్ని రుజువుపరుస్తూ ఉన్నట్లయితే, నీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా నీకు గొప్ప సంతోషం కలుగుతున్నది. కేవలం గొప్పది మాత్రమే కాదు, నిత్య సంతోషం కూడా. ఇట్ ఈస్ ఇటర్నల్ జాయ్. అది ఇక్కడ నుంచే మొదలవుతుంది కొంతవరకు. 9:25 మనం చదివిన 9:25 వచ్చిన, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము? ప్రతి వ్యక్తి ఎదుట 2 ఎంపికలు ఉన్నాయి. ఆ రెండింటి మధ్య గొప్ప అగాధం ఉంది. చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమీ చేయలేరు. నువ్వు ఇంకా బ్రతుకుండగానే చనిపోయాక నువ్వు ఎక్కడికి వెళ్ళనై ఉన్నావు అనే విషయం గురించి ఆలోచించాలి. ఆ విషయంలో నువ్వు ఇంకా ఖచ్చితమైన నిర్ధారణకు రాలేదంటే, నేను బ్రతిమాలుతూ ఉన్నాను, ఈ రోజే ఈ విషయంలో ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి. యేసు క్రీస్తును వెంబడించడానికి తీర్మానించుకోవాలి. ఒకవేళ నేను యేసు క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తిని అని నువ్వు అంటున్నట్లయితే, అప్పుడు మారు మనసుకు తగిన జీవితం నీ లోపల ఉందా అని నువ్వు పరిశీలించుకోవాలి. అసలు అది మారు మనసు అనేది ప్రారంభమైందా? అయితే గనక ఇంకా నువ్వు ఏ విషయాల్లో మారు మనసు పొందకుండా ఇంకా పోరాడుతున్నావు అనే విషయాల్లో నువ్వు పరిశీలించుకొని సరి చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కానీ మీరు భ్రమలో ఉంటే మాత్రము అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకొకటి ఉండదు. అటువంటి స్థితిలో మనం ఎవరము లేకుండా దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి సహాయం చేయను గాక.